హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐటెం మీకోసం చూపిస్తాను. మా ఇంట్లో అయితే ఎప్పటికీ స్పెషల్ అండి, చాలా ఇష్టం. దీనికోసం క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు తీసుకొని ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఫ్రెష్ ఇడ్లీ పిండి ఇది. దాంట్లో కొంచెం నేను జీలకర్ర యాడ్ చేశానండి. జీలకర్ర కొంచెం ఉప్పు వేయండి, దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా ఇవన్నీ సన్నగా తురిమేసుకోవచ్చు, చాలా సన్నగా తురిమేసుకోవచ్చు. చూసారా ఎలా సన్నగా తురిమేసానో అలా సన్నగా తురిమేసుకొని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పక్కన పెట్టి తీసిందండి. ఇది పక్కన పెట్టుకున్నాక పెనం పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇది, ఎందుకంటే కొంచెం లావుగా వేస్తాం, మనం దొడ్డుగా వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి నేను ఎలా వేస్తానో ఇంత లావుగా వేయాలి. ఇలా లావుగా వేసి దీన్ని ఖచ్చితంగా సిమ్లో మాత్రమే కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని పైనుంచి మూత కంపల్సరీగా పెట్టాలి. 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇలా చూడండి, ఇలా ఉంటుంది. మనం తీసిన తర్వాత ఇలా అవుతుంది. దీన్ని మనం ఆటోమేటిక్గా తీయాల్సిన అవసరం లేదు, అదే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. నేను వెనక్కి సైడ్ చూపిస్తాను చూడండి, అలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసుకొని వేడివేడిగా తినేయండి. పచ్చడి కూడా అవసరం లేదు, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీని పేరేంటో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.